అల్లుడు అల్లుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? రారా బయటికి. ఏంటి? ఒరే ఎదవా, 2023 కూడా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు బాగుపడతావురా నువ్వు? ఇలానే పనికిరానోళ్ళ ఉండిపోతావా నువ్వు? మామా, నువ్వు కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని నేను అడిగానా? అవ్వాల్సినప్పుడు అన్ని అవుతాయి. ముందు మన ప్రేక్షకులు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెప్పు కాస్త. 2023 కూడా వెళ్ళిపోతుందమ్మా. కాస్త వీడియోలు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ప్రోత్సాహం దొరుకుతుంది. ప్లీజ్ మా వీడియోలకి లైక్ చేయండి, వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కిందున్న గంటను నొక్కండి. మీరు మర్చిపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ మా వీడియోలు వచ్చేస్తాయి. నిప్పు నిప్పు నాగరాజ్ ఇక్కడ. ఒరే కానిస్టేబుల్ రమణ, ఏందిరా ఇది? ఒక్క కేసు లేదు, ఒక్క ప్రమోషన్ లేదు. ఏందిరా ఇది? పోనీ ఒక బీర్ కేసు తెచ్చేయమంటారా సార్? ఒరే యూజ్లెస్ ఫెలో, నేను మాట్లాడుతుంది ఆ కేసు గురించి కాదురా, మన కేసుల గురించిరా. జనాలు ఇప్పుడు తెలివైన వాళ్ళు అయిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ సమస్యలు పోలీసుల దగ్గర కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరే సాల్వ్ చేసేసుకుంటున్నారు. అందుకే మన స్టేషన్ లో ఈగలు వాళ్తున్నాయి. ఎలాగైనా ప్రమోషన్ కొట్టేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి నేను. ఏం చేస్తారు సార్? కొంప తీసి ఉద్యోగం మానేస్తారా? ఉద్యోగం మానేస్తే ప్రమోషన్ ఎలా వస్తదిరా? నాకొస్తది కదా సార్, మీ పోస్ట్ నాకే. తప్పక పోలీస్ అయ్యావు, కానీ పెద్ద దొంగ నా కొడుకువిరా నువ్వు. ఏదో అంత మీ అభిమానం సార్. ఒక నిప్పు లాంటి ఐడియా వచ్చింది. ఏం సార్ అది? ఒరే రమణ, ఒక పని చేయి. అర్ధరాత్రి దొంగతనానికి వెళ్ళు. కాలనీలో ఏది దొరికితే అది లేపుకొచ్చి తర్వాత వాళ్ళు ఎలాగో కంప్లైంట్ మనకే ఇస్తారు. ఇస్తే మేమే ఇన్వెస్టిగేట్ చేసి దొంగని పట్టుకొని వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు ఈజీగా ప్రమోషన్ కొట్టేయచ్చు. మరి ఆ దొంగ ఎవరు? నేనేనా? భయపడకు, నువ్వు కాదు. ఆ లోపల ఒక ఖైదీ ఉన్నాడు కదా, వాడి మీద తోసేద్దాం. సూపర్ సార్. మరి ఇందులో నాకేమైనా ప్రమోషన్ రాని అన్ని ఉంటాయి. సూపర్ సార్, చేసేద్దాం అయితే. నిప్పు నాగరాజ్ ఇక్కడ. చెప్పండి, చర్చి ఫాదర్ గారు పిలిచారు. వెంకట్రావు, మై సన్, ఎలా ఉన్నావు? బానే ఉన్నానండి. వెంకట్రావు, ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా, మన కాలనీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి. అవును, శాంటా క్లాస్ ఇస్తాడు కదా. అవును, కానీ శాంటాక్లాస్ గా ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చేవాడో అతనిప్పుడు ఊళ్ళో లేడు, ఏదో అవసరంతో వెళ్ళాడు. అందుకని నువ్వే శాంటాక్లాస్ లా అందరికీ గిఫ్ట్స్ పంచాలి బిడ్డ. ఫాదర్ గారు, నేనా? నువ్వే చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను బిడ్డ. ఈ పుణ్యం నువ్వు చేస్తే నీకు పెళ్ళవ్వాలని ఆ పరలోకమునున్న ప్రభువుని ప్రార్థిస్తాను. ఆమేన్. అవునా? అలాగే ఫాదర్ గారు, చేసేస్తాను. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. స్వామి, క్యాజువల్ గా సాగిపోయే కానిస్టేబుల్ ఉద్యోగం నాది. ఇప్పుడు సంబంధం లేని దొంగతనం చేయమంటున్నాడు మా ఎస్ఐ గాడు. దొరికిపోకుండా నువ్వే కాపాడు స్వామి. ఒక్క శాంటా క్లాస్ ది డ్రెస్ ఇచ్చేస్తే అయిపోతుందిగా. శాంటా క్లాస్ గా వెళ్ళి గిఫ్ట్స్ పంచేస్తే నా పని అయిపోతుంది. ఏదోలా చర్చి ఫాదర్ ప్రే చేస్తే పెళ్లి కూడా అయిపోవాలి. ఇంత పెద్ద కొంపలో ఏది వెతికినా లాక్లున్నాయి. పెద్ద చాలుగాడి ప్రెసిడెంట్ గాడు. ఆ బెడ్రూమ్ లో చూద్దాం అవతల. ఏమ్మా, వచ్చావా? రా. అమ్మని అమ్మ, ఈడు చూసాడేంటి? మీరు ఎప్పుడు చూసారు నేను వచ్చింది? నువ్వు నాకు తెలియకుండా ఎలా వస్తావురా? రా. ఈడేంటిడు? అంటే సారీ ప్రెసిడెంట్ గారు, మీకు తెలియకుండా. నాకు తెలియకపోతే ఏంటమ్మా, నా శ్రీదేవి చెప్పినట్టు అంతా మనోళ్ళే. వీడు కళ్ళు మూసుకొని మాట్లాడతాడేంటి? ప్రెసిడెంట్ గారు, మీరు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? నేనెక్కడ మూసుకున్నానమ్మా? అవును, మన పార్టీ కార్యకర్తలందరూ వచ్చేశారు. ఎదురుగా వేల మంది జనమున్నారు. పక్కన నా సెక్రటరీగా నువ్వున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం బాగుందమ్మా. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి ఏంటి?
కళ్ళ ముందు ఉంది కదమ్మా ఈ అద్భుతమైన దృశ్యం. అది కాదు ప్రెసిడెంట్ గారు. నువ్వు ఇంకా ప్రెసిడెంట్ అని పిలవకమ్మా, నువ్వు సీఎం గారని పిలువు. నా ఎన్నేళ్ల కల నెరవేరింది ఈ రోజు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు కూడా కళ్ళు మూసుకొని కలగంటున్నాడు అనమాట. అయినా ఈ నిద్రలో మాట్లాడే దరిద్రపు అలవాటు ఎవరికి ఉండకూడదబ్బా. చెట్టు మీద ఉన్న కాయలు సొర్రమంట జారిపోయినాయి ఇందాక పిలిచినప్పుడు. ఏమ్మా, ప్రమాణ స్వీకారం మొదలెట్టనా? సీఎం గారు, మీ ప్రమాణ స్వీకారం అయ్యాక నాకు గిఫ్ట్ ఇస్తారా? ఈ రోజు నా కల నెరవేరిన రోజమ్మా, ఏదైనా ఇచ్చేస్తాను. అయితే మొదలెట్టండి మరి. శ్రీ 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 ప్రెసిడెంట్ గారు అనబడే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానమ్మా. సార్ ఇంకా ఉంది కదా సార్ మధ్యలో. ముఖ్యమంత్రి అనే పేరు చదవాలనే ఎక్సైట్మెంట్ లో లేపేశానమ్మా. సీఎం గారు, ఇప్పుడు మీ ఉంగరాలు నాకు ఇచ్చేయండి. తీసుకోమ్మా, తీసుకో. ఎల్లు ఎల్లెల్లు. థ్యాంక్స్ అండి. ఇంక పడుకోండి మీరు. ఏంటి మమ్మీ ఎవడీడు? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా ఈడి ఇల్లంతా జంతికల కంపు. ఈడింట్లో ఏముంటాయి బొక్క. ఏమీ విలువైంది దొరకట్లేదు. ఇప్పుడు ఎలా చేద్దాం? ఒరే ఆగరా, ఆగు. ఎవర్రా నువ్వు? ఆ, చూసేసింది ముసల్ది. అది 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 ఇటు రారా, రా. నేను వెళ్ళాలి, బాయ్. ఒరే వస్తావా లేక అరిచి గోల చెయ్యాలా? వస్తాను వస్తాను. అసలుడే గాని నువ్వు నువ్వు మా పక్క సందు సురేష్ గాడివి కదా? అవునవునవును అవునవును. ఒరే సురేష్, సిగ్గులేదురా నీకు? మా సుమ కూతురు మాతో లేచిపోవడానికి. నేనా? నాకంత సీన్ కూడా ఉందా? సిగ్గులేని వెధవా. సుమా ఎంత ఏడ్చిందో. ఎందుకు దాన్ని తీసుకెళ్లేదనే? కాదురా తింగర సన్నాసి, ఉమాని తీసుకెళ్లినందుకు. ఓహో, ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావురా నువ్వు. దరిద్రుడా, నువ్వేం బాగుపడతావురా? నాశనం అయిపోతావు నువ్వు. ఇలా తగులుకుందేంట్రా బాబు ఇది? నీలాంటోడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఒరే జనార్దన్, జనార్దన్, కొంప ముంచుతున్నావు కదే. ఆగాగాగు. ఏంటాగు, నీ సంగతి చెప్తాను ఇవాళ. ఒరే జనార్దన్, నువ్వు కూడా నాకు అప్పున్న సంగతి మర్చిపోయావా? నేను నీకెప్పుడు అప్పున్నాన్రా? ఇలాంటివి గుర్తుండవు మరి. నీకు మతి మార్పు ఉందని హాస్పిటల్ ఖర్చులకి 1,00,000 అప్పిచ్చా, మర్చిపోయావా? నాకేమి ఇవ్వలేదే. ఇచ్చాను, నీకు గుర్తులేదు. ఇప్పుడు నీకు మతి మార్పు ఉందా లేదా చెప్పు. ఉంది. ఈ ముద నష్టపు మతి మరపు. మరి దానికే నేను డబ్బులు ఇచ్చాను. మరి నా డబ్బులు ఇచ్చే అందుకే వచ్చాను నేను. సరే, ఇగో ఈ హుండీ పట్టు. దీని నిండా జంతికల వ్యాపారం డబ్బులు. వీటితో సరిపెట్టుకో. ఇప్పటికి దీంతో అడ్జస్ట్ అవుతాను. మళ్ళీ వచ్చినప్పుడు మిగతా ఇచ్చేయి. అలాగే. అమ్మయ్యా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలం. అందిస్తా అంటే ఎందుకు తాగండ్రా, మామూలుగా ఉండదా? అబ్బా, నిద్ర వచ్చేలా ఉంది. పడుకుందాం. ఈ రాముడు గారు తాగి పడిపోయాడే. వీడి చైన్ లేపేద్దాం. అసలే వీడికి చైన్ అంటే చచ్చేంత ఇష్టం. గిఫ్ట్స్ పంచి అలిసిపోయాను. కాస్త పాస్ అయినా పోద్దాం. అబ్బా, అలిసిపోయినరా బాబు, పాస్ వస్తుంది.
సంచేంటి మరీ తేలికగా ఉంది. పోసేశాక బరువంతా పోయినట్టుంది. సంచేంటి ఇంత బరువుగుంది? బానే దొంగలించాం అయితే మనం. సూపర్. ఆ, ఈ గిఫ్ట్ ప్రెసిడెంట్ గారికి. ఇదేంటో ఏదో హుండీలా ఉంది. ఏదో ఒకట్లే పెట్టేద్దాం. ఈ జనార్దన్ గారికి ఏదైనా చిన్న గిఫ్ట్ పెట్టాలి. ఈ చైన్ పెట్టేద్దాం. చూడ్డానికి పాతపడిన రోల్డ్ గోల్డ్ చైన్ లా ఉంది. ఇదే కరెక్ట్ వీడికి. ఈ రాముడి గాడికి ఉంగరాలు పెట్టేద్దాం. అయినా మన చర్చి ఫాదర్ ఏంటి పాత గిఫ్ట్లన్నీ ఇచ్చాడు. ఏదో ఒకట్లే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఒరే యూజ్లెస్ ఫెలో, దొంగతనాలు చేయమంటే ఈ గిఫ్టులేంట్రా? సార్ నాకు తెలియట్లేదు సార్. సంచేదో మారిపోయినట్టుంది సార్. ఒక్క పని సరిగ్ చేసి చావవు కదరా. నిప్పేటేయాలి నీకు. ఏమ్మా పోలీస్ ఆఫీసరు, ఎక్కడమ్మా నువ్వు? చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఏమ్మా నా ఉంగరాలు మాయమైపోయాయమ్మా. ఎవడు దొంగ నా కొడుకు లేపేశాడు వాడు. సార్ లేపేసింది నేనే. ఓహో, మీరేం బాధపడకండి ప్రెసిడెంట్ గారు, నేను వెతుకుతాను. సార్ నాగరాజ్ గారు సార్ ఎంత అన్యాయం అయిపోయింది సార్. అన్యాయం అయిపోయింది సార్. ఇక్కడ ఏమైందిరా? ఎవరు కొట్టారు నిన్ను? నన్ను కొట్టడం కాదు సార్, నా రోల్డ్ గోల్డ్ చైన్ కొట్టేశారు కొడుకులు. సార్ ఇది కొట్టేసింది కూడా మనమే. ఒరే నువ్వు కొట్టేసావు బానే ఉంది. ఇప్పుడు నీ దగ్గర నుండి ఇంకోడు కొట్టేసాడు. ఇప్పుడు నా ప్రమోషన్ ఎలారా? ఏదోలా మేనేజ్ చేయండి సార్. సరేరా రాముడు, ఇప్పుడు నీ చైన్ దొంగలించిన హంతకుణ్ణి పట్టుకుందాం. డోంట్ వర్రీ. పోలీస్ గారు నాదంతా అయిపోయింది. నాది నేను రోడ్ ఎక్కేశాను ఇవాళ. నా జంతికల వ్యాపారం చేసి రూపాయి కూడబెట్టిన హుండీ దొంగలించేశాడు వాడు. ఎవడో దొంగ వెధవా. సార్ ఇది మనమే. నువ్వు ముయ్యరా నువ్వు. ఏమ్మా కొంప తీసి హుండీ నీదేనా? చిచ్చి ప్రెసిడెంట్ గారు, మీరు మరీ ఇంత దిగజారిపోయారని నాకు తెలియదు. నా హుండీ కొట్టేశారా మీరు? నేను కొట్టేయడం ఏంట్రా? మాటలు మర్యాదగా రాని. ఇది నా దగ్గర ఎలా వచ్చిందో కూడా తెలియదు నాకు. దానికి కాలు చేతులు ఉన్నాయి మరి నడుచుకుంటూ వచ్చేయడానికి. చిచ్చి కొట్టేస్తానమ్మా నిన్ను. ఏహే ఆగండే, ఇక్కడ నా రోల్డ్ గోల్డ్ చైన్ పోయిందని నేను బాధపడుతుంటే మధ్యలో మీదొకటి. చైనా ఏంటి ఇదేనా? ఒరే దొంగ నా కొడక, నా చైన్ లేపేస్తావురా? ఏసేస్తానరా నిన్ను, మామూలు ఉండదు. నాకు తెలీదురా. ఎవడు వాడి ఇంటి ముందు పెట్టేసి వెళ్ళాడాడు. మరి నన్ను నోటికొచ్చింది తిట్టావు కదమ్మా. నీ హుండీ కూడా ఎవరో పెట్టేసి వెళ్ళారు. నిప్పు నాగరాజ్ గారు, మరి నా ఉంగరాల సంగతి ఏంటమ్మా? ఉంగరాలా ఏంటి ఇవేనా? అవునమ్మా, నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నాకు కూడా ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళారు. సరే అమ్మా, ఆ ఉంగరాలు ఇచ్చేయి. నువ్వు ఈ హుండీ తీసుకోమ్మా. నువ్వు ఆ చైన్ ఇచ్చేరా, నువ్వు మామూలుగా ఉండదు. నిప్పు. పోలీస్ గారు దొరికేసేలేండి, ఇంకా వెళ్ళొస్తాం మరి. ఉంటానమ్మా, మరి ఉంటాను. వెళ్ళొస్తాను నాగరాజు గారు, మామూలుగా ఉండదు. కేసులన్నీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటే ఇంకా మేమెందుకున్నట్రా స్టేషన్ లో? స్టేషన్ బయట గడ్డి బాగా పెరిగిపోయింది సార్. రండి పీకుదాం. గిఫ్ట్స్ అన్ని పనిచేశాను ఫాదర్ గారు. మేరీ క్రిస్మస్ వెంకట్రావు. గాడ్ బ్లెస్ యూ. సార్ ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఏం చేద్దాం? ఇవాళ క్రిస్మస్ కదా, నువ్వు సగం ఇంటికి తీసుకెళ్ళు, నేను సగం మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే. మేరీ క్రిస్మస్.